ఆయన గూర్చి ఆయన మాట్లాడుకుంటే ఎవడికి బాధ లేదు. కానీ పోయి ఆయన కూర్చొని బైబిల్ గూర్చి ఎద్దేవా చేస్తూ ఒక మాట అన్నాడు. బైబిల్ గూర్చి మీ ఒపీనియన్ ఏంటి అని ఆ ఎవరైతే స్టూడియో నడుపుతున్న ఆ యాంకర్ ఉన్నాడో ఆయన అడిగాడు, ఏమంటారు బైబిల్ గూర్చి అంటే, మనకెందుకులండి, అది ఇతర గ్రంథాలు కదా అంటే ఆయనకు గౌరవం, ఒక మర్యాద ఉంది. ఆయన గ్రంథాలు మాత్రమే రైట్ అన్నట్టు బైబిల్ గ్రంథం తప్పుడు పుస్తకం అన్నట్టు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆది కాండంలో 1వ అధ్యాయం 1వ వచనంలోనే దేవుడు భూమి ఆకాశములను సృజించిన ఆ మాటే తప్పు అన్నాడు. ఇది అరువు తెచ్చుకున్న మాటలండి, ఇది కొత్తగా చెప్పేది ఏం కాదు. ఆ మాటే తప్పు అన్నాడు. ఎలా తప్పు అంటే, ఒక వస్తువును మనం తయారు చేయాలంటే స్థలం ఉండాలిగా, ఆయన చెప్పే లాజిక్. ఒక వస్తువును మనం తయారు చేయాలంటే స్థలం ఉండాలిగా. అలాగే దేవుడు భూమిని మొదట కలగజేసి ఆకాశాన్ని తర్వాత కలగజేస్తే స్పేస్ లేని దగ్గర, స్థలం లేని దగ్గర భూమిని ఎలా చేసేసాడు. చూసారా బైబిల్ ఎంత తప్పు ఉందో అన్నాడు. నన్ను అడిగితే మీలాంటి బేపనోళ్ళకి అర్థం అవుతుందండి ఇలాంటి మాటలు. ఎందుకంటే మీ పితరులు పెద్దవాళ్ళు, వాళ్ళకి తెలిసింది ఒక గొప్పతనం ఏంటో, ఆ బ్రాహ్మణులకు తెలిసింది. మీకు బ్రాహ్మణ్ అనే పదం కన్నా నేను ఉపయోగించేది మీలాంటి బేపనోళ్ళకి తెలియదు. ఎవరికి తెలుస్తుందంటే, చక్కగా బైబిల్ని గౌరవిస్తూ బైబిల్ విధానంలో బైబిల్ని అర్థం చేసుకునే విధానం ఎరిగిన పెద్దవారికి తెలుసు. అందుకే నీలాంటి ఈ తోకూపే బ్యాచ్ తర్వాత తరాల్లో వస్తారనే వాళ్ళు తర్జుమా చేశారుగా. తెలుగు బైబిల్ మీ పెద్దవాళ్ళే తర్జుమా చేసింది. ఈ బేపనోళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ పెద్దవారు బ్రాహ్మణ్స్, వాళ్ళంటే నాకు గౌరవమే, వాళ్ళే తర్జుమా చేస్తారు. ఇలాంటి తోకూపే బ్యాచ్ తర్వాత తరాల్లో వస్తాయని బైబిల్కి ప్రారంభంలోనే హెడ్లైన్ ఒకటి వేశారు. ఆ హెడ్లైన్ ఏముంటుందంటే, ఆదిమ ఇబ్రూ గ్రీకు నుండి ఈ బైబిల్ తర్జుమా చేయబడింది. నీకు భూమా ఆకాశమా ఇలాంటి డౌట్లు వస్తే ముందు నువ్వేం చదవాలి? ఇబ్రూ గ్రీకు చదవాలి. మనకి ఇబ్రూ గ్రీక్ ఎలాగో